రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం శ్రీకాంత్ గారు, నమస్కారం. జడ్జి గారు, నేను మీతో ఎప్పటి నుంచో చేయాలని ఎదురు చూస్తా ఉన్నాను సార్. ఫైనల్ గా మనకి ఈ రోజు టైం స్లాట్ కుదిరింది. అది కూడా ఆ, మోహన్ బాబు గారి గురించి. రామకృష్ణ గారు, అంటే మీరు బేసిక్ గా మీరు కూడా ఆ చిత్తూరు వాసే కాబట్టి మీకు మోహన్ బాబు గారి గురించి మా అందరికన్నా కూడా లోకల్ గా కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటా ఉంటుంది. సో బేసిక్ గా అసలు ఇప్పుడు మోహన్ బాబు గారు ఇంత రచ్చవటం, ఎందుకంటే మోహన్ బాబు గారు రచ్చవటం కొత్త ఏం కాదు. ఆయన ఇలాంటి వివాదాల్లో చాలా సార్లు ఉన్నాడు. కానీ ఆ ఇంటి నుంచి, ఆయన సొంత ఇంటి నుంచి వివాదం రావడం అన్నదే కొత్తగా ఉందన్నమాట. అది మోహన్ బాబు గారికి వ్యతిరేకంగా, మోహన్ బాబు గారి కొడుకులతో. కాకపోతే ఇక్కడ ఒకటి చెప్పండి సార్, అంటే ఇక్కడ మోహన్ బాబు గారి కుటుంబ వివాదాన్ని ఎలా చూడాలి? ఇది ఇద్దరు భార్యల పిల్లల మధ్య వివాదంగా చూడాలా? ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా దాన్ని ఎవరు పెద్ద తేడాగా చూడాల. కానీ ఇప్పుడైతే మనోజ్ను ఒక రకంగాను, విష్ణుని ఒక రకంగాను చూస్తున్నారో, లేదంటే మనోజ్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారో, అప్పుడు ఇది ఒక ఇద్దరు భార్యల పిల్లల వివాదంగా చాలా మంది చూస్తా ఉన్నారు. దానికి అసలు మాకు మాకు అసలు చాలా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నిజంగా వీళ్ళిద్దరు వేరు వేరు భార్యలకి వచ్చిన ఆ, పుత్రరత్నాలా, లేకపోతే వాళ్ళు అంతా కూడా సెకండ్ భార్య నుంచి వచ్చిన వాళ్ళేనా సార్? మేమంతా కూడా లక్ష్మి గారు ఒక్కళ్ళే మొదటి భార్య సంతానం, మిగతా ఇద్దరు కూడా రెండో భార్య సంతానం అంత అనుకుంటా ఉన్నాం. శ్రీకాంత్ గారు, ఇక్కడ ముఖ్యంగా మోహన్ బాబు గారి గురించి మాట్లాడుకోవాలన్నా, మోహన్ బాబు గారి కుటుంబం గురించి మాట్లాడుకోవాలన్నా చాలా పెద్ద ఎపిసోడ్ అవుతాయి. ఓకే. కానీ మీరు షార్ట్ కట్ లో ఒకటి క్వశ్చన్ అడిగారు. ఏంటి? విష్ణు ఎవరు, లక్ష్మి ఎవరు, అదే విధంగా మనోజ్ ఎవరు? అసలు వీళ్ళిద్దరూ ఒక తల్లి బిడ్డలా, లేకపోతే వేరు వేరు మారు తల్లి బిడ్డలా? అసలు ఇది ఎలా జరిగింది అన్నది మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న అని నాకు అర్థమవుతుంది. ఉహు. ఇక్కడ ఒక ముఖ్యంగా మన మోహన్ బాబు గారు ఈజ్ ఎ లెజెండ్. నాట్ నో డౌట్ అట. ఈజ్ ఎ మంచి నటుడు, పద్మశ్రీ అందుకున్నటువంటి గొప్ప వ్యక్తి, కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. అన్ని రకాలుగా మోహన్ బాబు గారు ఈజ్ ఏ ఐకాన్ సింబల్ టు సమ్ అదర్ పర్సన్స్. అది అది ఓకే. ఇక్కడ ఆయన, నేను ఒక వజ్రోత్సవ సమావేశాలు జరిగినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఆయన ఒక మాట అన్నాడు. అసలు లెజెండ్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి అసలు బుక్ ఏమన్నా ఉందా, ఎవరిని లెజెండ్ అంటారు అవును. అంటూ ఆయన ప్రశ్నించాడు. ఇప్పుడు నేను మోహన్ బాబు గారికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఫాదర్ అంటే ఎవరు? తండ్రి ఎలా ఉండాలి? ఒక రక్తం పంచుకు పుట్టినటువంటి నీ బిడ్డల పట్ల నువ్వు ఈ విధమైనటువంటి ఒక వివక్ష చూపించడం నీకు మంచిదేనా అని నేను మోహన్ బాబు గారికి అడుగుతున్నాను. ఇక్కడ వాస్తవం చెప్తున్నానండి. మనోజ్ గారి తల్లి నిర్మలాదేవి గారు చాలా గొప్ప వ్యక్తి అండి. ఆమె చాలా గొప్ప వ్యక్తి. ఏ రోజు కూడా మంచు విష్ణువుకి కానీ, మంచు లక్ష్మి గారికి కానీ తల్లి లేని లోటు రాకుండా తన కన్న బిడ్డల్లాగా పెంచి పోషించి వాళ్ళ అభివృద్ధికి చాలా తోడ్పాటు అందించినటువంటి నిర్మలాదేవి గారు చాలా గొప్పవారండి. మంచు మనోజ్ గారి తల్లి గారు. మా సైడ్ అందరూ చెప్పుకుంటుంటారు. అసలు మోహన్ బాబు చాలా అదృష్టవంతుడురా, మొదటి పిల్లాన్ని చంపేసి కూడా వాడు బాగా అభివృద్ధిలోకి వచ్చేసాడని. ఓ. ఓకే. ఇక్కడ ఏం జరిగిందంటే శ్రీకాంత్ గారు, ఎప్పుడైతే సినీ ఫీల్డ్ లో మోహన్ బాబు గారు నిలదొక్కున్నారో, ఆయనకు ఎక్కువ ఆపర్చునిటీస్ రావడం, అవకాశాలు రావడం, తద్వారా తను బిజీ అయిపోవడం. అప్పటికే ఆయనకి వివాహం అయింది విద్యాదేవి గారు. ఆయన మొట్టమొదటి భార్య విద్యాదేవి గారు. ఆ విద్యాదేవి గారికి మంచు లక్ష్మి గారు, మంచు విష్ణు గారు పిల్లలు. ఈయన సినీ రంగంలో ఎక్కువ అవకాశాలు రావడము, సినీ రంగంలో బిజీ అయిన తర్వాత ఆయన కొంచెము ఇంటి పట్ల శ్రద్ధ చూపించలేకపోయాడు. ఆ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు రావడం, ఒక రకంగా చెప్పాలంటే మోహన్ బాబు గారు ఆమెకు అక్రమ సంబంధాన్ని అంటగట్టి చంపేశాడని మా చుట్టుపక్కల గ్రామాల్లో, ఏర్పేడు మండలంలో అందరూ చెప్పుకుంటారు ఇప్పటికీ కూడా. సరే, జరిగిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఆ ఇరుపక్షాల పెద్దలు కూడా చిన్న పిల్లలు, వాళ్ళు మంచి విష్ణు లక్ష్మి చాలా చిన్న పిల్లలు. వాళ్ళు చూసుకోవడానికి సహజంగా మా ఏరియాలో ఎట్లుంటుందంటే ఒక సాంప్రదాయం ఉంటుంది. ఎవరైనా పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె చనిపోతే, తల్లి చనిపోతే ఆమెకు చెల్లెళ్ళు ఉంటే ఆ చెల్లెళ్ళను ద్వితీయ వివాహం చేస్తారంట.
చిత్తూరు జిల్లా. అవును, అది వరకు చేసేవాళ్ళు. ఉమ్. ఆ ఆ విధంగా, ఎందుకంటే ఆ పిల్లలను సవతి తల్లిలాగా కాకుండా కన్నబిడ్డలాగా చూసుకుంటారన్న ఒక అభిప్రాయము, ఒక నమ్మకం. అప్పుడు నిర్మలాదేవి గారి నుంచి రెండో వివాహం చేశారండి మంచు ఆ, ఈ భక్తవత్సల నాయుడు అనేటువంటి మోహన్ బాబు గారు. ఎనీహౌ, నేను అందుకన్నా నిర్మలాదేవి గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఆమె ఆ కుటుంబాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చింది. మోహన్ బాబు గారికి క్రమశిక్షణ నేర్పించింది మొట్టమొదటిసారిగా. వాస్తవం చెప్తున్నా, నిర్మలాదేవి గారు మోహన్ బాబును క్రమశిక్షణ నేర్పించి ఆయన అభ్యున్నతికి చాలా కృషి చేసింది. ఆమెను వివాహం చేసుకున్న తర్వాతనే మోహన్ బాబు గారికి మంచి మంచి సినిమాలు ఆయన సొంత బ్యానర్లో నిర్మించేటువంటి అవకాశం కలిగింది. ఆయన ఒక కలెక్షన్ కింగ్ గా నిలబడుకోగలిగారు. చాలా ఉన్నతమైన స్థితికి రాగలిగాడు నిర్మలాదేవి వాళ్ళు. ఇక్కడ ఒకటి ఏంటంటే, మంచు విష్ణుకి మంచు మనోజ్కు ఉన్నటువంటి వ్యత్యాసం అందరూ గమనించారు. మంచు విష్ణు చాలా కుటిలమైనటువంటి శకుని లాంటి వాడు. ఆ తత్వం ఆయనకి ఎందుకు వచ్చిందో అర్థం కాదు. మంచు మనోజు ఓపెన్ మైండ్. అంటే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక విభేదము, మంచు విష్ణు తన తండ్రికి తన వైపు తిప్పుకొని ఈరోజు మంచు మనోజును అష్ట కష్టాలు పాలు చేశాడు. ఎందుకంటే ఇక్కడ ఒకటి గమనించాలి, ఇక్కడ మారు తల్లికి పుట్టిన లేదా మొదటి వైపు సంతానమైన తండ్రి అన్నవాడు అందరినీ సమానంగా చూడాలి. తను సంపాదించిన అంటాడు ఆయన, అరే నేను కష్టపడ్డాను రా, నేను రైల్వే స్టేషన్ లో పడుకున్నాను, బస్ స్టాండ్ లో పడుకున్నాను, నేను అడుక్కు తిన్నాను రా నేను ఇంత డబ్బు సంపాదించడానికని మోహన్ బాబు అంటున్నాడు. ఎవరి కోసం సంపాదించాడండి ఆయన? తన బిడ్డల కోసమే కదా, తన కుటుంబం కోసమే కదా. ఈ రోజు నీతో ఘర్షణ పడుతున్నది ఎవరు? పరాయ వ్యక్తి కాదు, నీ సొంత రక్తం, నీ రక్తం పంచుకు పుట్టినటువంటి నీ కొడుకు నీతో గొడవ పడుతున్నాడు. దేనికోసం గొడవ పడుతున్నాడు? ఆత్మాభిమానం కోసం గొడవ పడుతున్నాడు, ఆస్తి కోసం కాదు. ఇక్కడ అంటే ఆత్మాభిమానం ఎందుకు అడ్డొచ్చింది మనోజ్కి? ఇక్కడ మీ కుటుంబంలో లోపల ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి ఇంతవరకు తెలియదు. ఏదో 2 సంవత్సరాల క్రితం విష్ణు వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు అన్నారు, మళ్ళా సర్దుకునింది, తర్వాత పరిణామాలని మనం చూసాం. మరి ఒక సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కుగా చెప్పుకుంటావు నువ్వు, క్రమశిక్షణకు మారుపేరుగా నియంతకు నువ్వే చెప్పుకుంటావు మోహన్ బాబు గారు. మరి ఆ క్రమశిక్షణ నీ ఇంటిలో ఏమైంది? నాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు క్రమశిక్షణలో ఆదర్శం అంటావు, ఆ మహానుభావుడిని ఆదర్శంగా చెప్తావు, అన్నగారు అంటారు. అన్ని రకాలుగా నువ్వు అతను ఆదర్శంగా తీసుకున్నప్పుడు మరి కుటుంబంలో నందమూరి తారక రామారావు గారు 11 మంది పిల్లల్ని ఎలా సంరక్షించి వాళ్ళ మధ్య ఎలా సఖ్యత కుదిర్చాడో నువ్వు దగ్గరుండి చూసావు కదా. మరి నీ 3 బిడ్డలను నువ్వు సఖ్యతగా పెంచలేకపోయావా అని ఈరోజు నేను అనుకుంటున్నాను శ్రీకాంత్ గారు. మరొక విషయం, దాసరి నారాయణరావు గురువు, ఆయనే ఇతనితో మొట్టమొదటి సినిమా స్వర్గం నరకం చూశాడు, సినిమా తీశాడు. అది ఇప్పుడు మోహన్ బాబు జీవితానికి వర్తిస్తుంది. ఇన్ని రోజులు నువ్వు స్వర్గాన్ని చూసావు మోహన్ బాబు, ఇంకా నరకాన్ని చూడాలి. ఇంకా నువ్వు ఇన్ని రోజులు అనుభవించినటువంటి ఆ రాయల్టీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నువ్వు ఈరోజు హాస్పిటల్లో ఈరోజు చేరవలసి ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అది స్వర్గం నరకం అంటే. నువ్వు తీసిన సినిమాల ద్వారానే నువ్వు నేర్చుకోవాలి ఆ నీతి. మన ఇంట్లో గొడవ కాంపౌండ్ దాటకూడదండి. భార్యాభర్తలను కూడా ఇంట్లో అరుచుకునేటప్పుడు పక్కింటి వాడు వింటాడేమో అని చాలా ఒకరినొకరు సముదాయించుకుంటాం. పక్కింటోడు వినకూడదు మన ఇంటి గొడవని. అటువంటిది ఈరోజు ఇంతగా మీడియాకి ఎక్కి, పోలీస్ స్టేషన్కి ఎక్కి, కంప్లైంట్ వరకు వెళ్ళి ఒకరినొకరు కొట్టుకొని చాలా దారుణం అండి. అందులో 3వ వ్యక్తి బౌన్సర్లు. ఎవరండి వాళ్ళు? రౌడీలు. ఆ రౌడీలకు ముసిగేసి వాళ్ళకు యూనిఫామ్ ఇచ్చి వాళ్ళకు పౌడర్ కొట్టి వాళ్ళు నిలబెట్టి రౌడీలని ఒకరి మీద ఒకరు దాడి చేయించుకొని ఒకరి ఒళ్ళు నొప్పులు ఒకరికి అంటూ ఒకరు హాస్పిటల్లో ఇంకొకరు హాస్పిటల్. ఎంతవరకు సమంజసం? ఒకటి మాత్రం నిజం, మొదటి నుంచి ఈ యొక్క మోహన్ బాబు గారి యొక్క ప్రవర్తన కానీ
నైజం కానీ కరెక్ట్ కాదు. ఆయన ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోతాడు. తనకు సహాయం చేసిన వాళ్ళనే నిందలు వేస్తాడు. తన స్నేహితుల్ని కొడతాడు. నిజం చెప్తున్నానండి, మాకు తిరుపతిలో అప్పుడు కందాటి శంకర్ రెడ్డి గారు అని ఉండేవారండి. ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అనుకుంటారు. శంకర్ రెడ్డి గారు ఈయన పార్ట్నర్ అండి రియల్ ఎస్టేట్ లో. చంద్రబాబు గారికి మోహన్ బాబుకి డిఫరెన్స్ వచ్చింది అక్కడే అనుకుంటా కదా సార్. అదే చెప్తా. ఇప్పుడు శంకర్ రెడ్డి గారు ఒక రెస్పెక్టబుల్ చైర్మన్ గా వర్క్ చేశాడు తిరుపతి కూడా చైర్మన్ గా. వీళ్ళిద్దరు వ్యాపారం చేసుకుంటున్నారండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం. దాంట్లో ఏదన్నా ఉంటే ఒక స్నేహితుల్లాగా మనం సర్దుకోవాలి. కానీ ఆ రోజు ఆ సినీ యాక్టర్ శ్రీహరి, మోహన్ బాబు గారు, ఆయన చుట్టూ ఉన్న ఇంకా కొంతమంది గోండాలు ఆయన్ని పిలిచి ఒక్కడిని చేసి కొట్టారండి, చెత్త కొట్టారండి ఆయన్ని ఇక్కడ మా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని. అంటే ఇంతగా ఆయన ప్రవర్తించేవాడు. తన భార్యను తనే చంపేసుకున్నాడు, తన స్నేహితుల పైన తనే దాడి చేస్తాడు, ఈరోజు తన కుమారుణ్ణి తనే చంపబోయాడు, ప్రశ్నించిన మీడియా వాళ్ళని తన్ని తరిమాడు. ఇలా ఆయన వివాదాలకు నెంబర్ 1. ఆ రోజు వజ్రోత్సవాల సమయంలో కూడా చిరంజీవి గారి పైన ఎంతగా ఆయన అక్కసు ఎలగెక్కాడో, ఆ రోజు మంచి ఫంక్షన్ ఎలా అది చెడిపోయిందో కలర్ చూసాం. నిన్న లేక మొన్న జరిగిన ఎలక్షన్స్ లో, మా ఎలక్షన్స్ లో కూడా పాపం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏడ్చుకుంటా నన్ను బండబూతులు తిట్టాడు, నన్ను కొట్టాడు ఆయన చెప్తుంటే, ఆ వీడియో చూస్తుంటే అవును, మోహన్ బాబు గారు మారలేదండి. మేమంతా మొదటి భార్య చనిపోయిన తర్వాత అతని ప్రవర్తనలో కొంచెము దాసరి నారాయణరావు గారు బూట్కాలతో తన్ని ఆయన సరిచేశాడు అనుకున్నామే కానీ ఆయన ప్రవర్తన మారలేదండి ఈ రోజు కూడా. ఈ వయసులో కూడా ఆయన ఆ రౌడిజం ఏంటండి, కరెక్ట్ కాదు కదా. ఏదేమైనప్పటికీ మోహన్ బాబు గారి యొక్క అంశము వాళ్ళ ఇంటి సమస్య అయినప్పటికీ, అది కుటుంబ వ్యవహారంగా చూడాల్సి వచ్చినప్పటికీ కూడా ఆయన ఈరోజు ఒక పబ్లిక్ లో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేశాడు, ఒక పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి, ఒక సెలబ్రిటీ, ఒక లెజెండర్ అనుకుందాం. అటువంటి వ్యక్తి యొక్క అన్ని విషయాలు ఈరోజు పబ్లిక్ అవసరమైన అంటుంటారు. మా ఇంట్లో కూడా మీ ఇంట్లో లేదా అండి? ఎస్, కాదనం. కానీ మీరు సమాజానికి ఎలా రోల్ మోడల్గా ఉండాలో అలా ఉండాలి. మీది సామాన్య మానవుల్లాగా ఉండే జీవితం కాదు. మీ యొక్క జీవితం ఇతరుల జీవితాన్ని ప్రభావితం చేస్తారు. మీ ప్రవర్తన ఇంకొక వ్యక్తి ప్రవర్తనలో మార్పు తీసుకొస్తారు. మేము ఎగ్జాంపుల్గా చూసుకుంటాం మిమ్మల్ని. అసెంబ్లీ రౌడీ చూసినప్పుడు కానీ, లేకపోతే రౌడీ గారి పెళ్ళాం సినిమా చూసినప్పుడు కానీ, పెదరాయుడు చూసినప్పుడు కానీ మీ మోహన్ బాబుని చూడలేదండి. అందులో ఉన్న ఆ వ్యక్తిని చూసాం. ఈ రోజుకు పెదరాయుడు అంటే పెదరాయుడే. ఆయన గీసిన గీత ఎవడు దాటడానికి లేదు. అంత పవర్ఫుల్ గా మీరు సమాజాన్ని ఒక ప్రభావితం చేసినటువంటి మోహన్ బాబు గారు ఈరోజు ఈ యొక్క విషయాన్ని ఇంతవరకు తెచ్చుకోవడము అంత సమంజసం కాదు. రెండోది, ఇంకా మనోజ్ గారు ఇంకొక అడుగు ముందుకేసి ఇంకో మాట ఏదన్నా మీ పైన మాట్లాడితే ఇంకా మీరు బ్రతికినా చచ్చినా భేదం లేదని ప్రజలు భావిస్తారు మోహన్ బాబు గారు అని నేను చెప్పదలుచుకున్నాను. శ్రీకాంత్ గారు. డెఫినెట్ గా సార్. ఎందుకంటే ఇప్పుడు పొద్దున వచ్చి విష్ణు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని చెప్పారు. అలాగే మనోజ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి గనక కుటుంబంలో జరిగిన అన్ని చెప్తే నిజంగా వాళ్ళ పొరుగు రోడ్డు మీదకి వస్తుంది. ఇందాక మీరు అన్నారు వీళ్ళకి మనకి అవసరమా వాళ్ళ విషయాలని. నిజంగా వాళ్ళ విషయాలు మామూలు జనాలు అయితే ఎవరు పట్టించుకోరండి. సెలబ్రిటీ అనేవాడు ఈరోజు మనం సినిమా టిక్కెట్ల నుంచి చూస్తున్నాం. టిక్కెట్లు రేట్లు పెంచి కూడా మన నుంచి పీడ్చుకొని తింటున్నారు, జనాల మీద పడి తింటున్నారు. సో డెఫినెట్ గా సెలబ్రిటీ విషయాలు కంపల్సరీ జనాల. శ్రీకాంత్ గారు, మీకు మాట చెప్తాను. నేను మొట్టమొదటిసారిగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను. మా చిత్తూరు జిల్లాకు అంతా సంబంధించి మా ఊరు బి కొత్తకోటలోనే మొట్టమొదటిసారిగా ఆయన ప్రారంభించాడు. ఓకే, అందుకు నేను సెలెక్ట్ అయ్యాను. నేను అక్కడే చదివాను. చిత్తూరు జిల్లాకు ఏర్పేట మండలం సంబంధించి, పిచ్చాటూరు సంబంధించి, సత్యవేట సంబంధించి
ఇక్కడ మోహన్ బాబు గారి చుట్టుపక్కల విలేజ్ సంబంధించిన చాలా మంది అక్కడ చేరారు. ఓకే. మేము పిల్లలు కదండి, అప్పటికే కొంచెం మాకు సినిమాల మీద ఏంటంటే నేను ఎన్టీ రామారావు గారి అభిమానిని. ఓకే. ఇంకో ఫ్రెండ్ సుబ్రహ్మణ్య అతను కృష్ణ గారి అభిమాని, ఇంకో అతను మోహన్ బాబు గారి అభిమాని, ఇంకో అతను కృష్ణరాజు గారి అభిమాని. మేము ఎప్పుడు పోట్లాడుకునే వాళ్ళం. ఆ క్రమంలో మోహన్ బాబు గారి యొక్క మొదటి భార్య ఎలా చనిపోయిందని చాలా డిస్కషన్ జరిగాయి. మనోడు చంపేశాడని ఏదో అనుమానం అని, ఆ అనుమానభూతమే ఆమె చాలా అందంగా ఉండేదని అప్పట్లో మేము చాలా చెప్పుకునే వాళ్ళం. మోహన్ బాబు గారి మొదటి భార్య గారు చాలా అందంగా ఉండేవారు. ఈయన అనుమానంతోనే చంపేశాడు. మళ్ళీ చంపేసిన తర్వాత కేసు లేకుండా మాఫీ చేసుకోవడం కోసం ఆయన చెల్లెల్నే మళ్ళీ వివాహం చేసుకున్నాడు అని మేము చాలా ఆ రోజుల్లోనే 10th క్లాస్ ఆ టైంలోనే చాలా డిస్కస్ చేశాము. ఈయన ఎలా ఆ స్కూల్లో ప్యూన్ గా పనిచేశాడు, అక్కడ ఆ బెల్లు కొట్టేదానికి. ఆయన ఆ క్రమంలో చాలా విషయాలు ఉన్నాయి. అంటే అభిమానులు కదా, మా హీరో యొక్క క్యారెక్టర్ ని మేము చాలా విజువలైజ్ చేసుకుంటాం. అంతే. మా ఎన్టీ రామారావు అంటే ఇలా ఉండేవాడని మేము ఎన్టీఆర్ లాగా నటించేవాళ్ళం. కృష్ణ ఫ్యాన్స్ కృష్ణ లాగా అలా మీ మోనో యాక్షన్స్ కూడా చేసేవాళ్ళు. డెఫినెట్ గా ఆ విధంగా వీళ్ళు ఒక్క వ్యక్తిని కాదండి, ఒక ఏజ్ పర్సన్స్ కాదండి, చిన్న పిల్లాడి కాడ నుంచి పండు ముసలివాడి వరకు వీళ్ళు ప్రభావితం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి, వాళ్ళు సెల్యులాడ్ పైన కనిపించే దేవుళ్ళగా భావిస్తాం కాబట్టి. అక్కడ నేను ఒక గుచ్చి అడుగుతున్నా, మీరు ఎప్పుడూ కూడా సమాజానికి ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఉండాలి. అవన్నీ మర్చిపోకూడదు. నువ్వు ఒకప్పుడు రౌడీ వేషాలు వేసావు, ఒకప్పుడు విలన్ వేషాలు వేసావు, తర్వాత హీరో వేషాలు వేసావు. యమదొంగ లాంటి సినిమాలో ఎన్టీఆర్ కోసం క్యారెక్టర్ నటుగా యాక్ట్ చేసావు. శాకుంతంలో ఒక బ్రహ్మర్షి, ఒక విశ్వామిత్ర ఆ క్యారెక్టర్ వేసావు ఈ మధ్యనే. అది నిలబెట్టుకోవాలి. మీ కట్టె కాలే వరకు మీ మీద మేము ఉంచుకున్న అభిమానాన్ని, మీ పైన మేము చూపిస్తున్న ప్రేమను, మా ఆదరణను మీరు వదులుకోకూడదు ఏ రీజన్ తో కూడా. ఈ రోజు మీరు ఆ విధంగా అవమానం పాలవుతుంటే ఒక జిల్లావాసిగా చాలా బాధపడుతున్నాను. అందరూ కామెంట్ చేస్తున్నారు, మోహన్ బాబు గారికి శాపం తగిలింది, మోహన్ బాబు గారు చేసిన పాపాలు పండిపోయినాయి, మోహన్ బాబు గారికి ఇంకా నరకమే, స్వర్గం అయిపోయింది నరకము. ఆయన సినిమా ఏ సినిమాతో ఆయన జీవితం ప్రారంభమైందో ఆ సినిమా ఈరోజు ప్రజల మీద 70mm లో కనపడుతోంది. ఇవన్నీ కూడా బాధ కలిగిస్తున్నాయి. ఆయన హాస్పిటల్లో చేరాడు. ఆ భగవంతుని కోరుకుంటున్నా ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఆయన తిరిగి కోలుకోవాలని, ఇంకా మంచి సినిమాలు చేయాలని, ఆయన ఈ సమస్యలను ఒక దగ్గర కూర్చొని పరిష్కారం చేసుకుంటారని ఆ భగవంతుని కోరుకుంటూ మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది సార్. అంటే నాకు ఎప్పుడు క్యూరియాసిటీ అనమాట. మోహన్ బాబు గారు తమ్ముడు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఎం కృష్ణ అనేవాళ్ళు అనుకుంటా ఆయన్ని, మోహన్ బాబు గారు తమ్ముడు. మరి తర్వాత కాలంలో ఎందుకు ఆయన చాలా దూరం అయిపోయారు? అసలు నిజంగా అంటే వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారా? మీకు ఏమైనా తెలుసా సార్ దాని గురించి? అసలు సంబంధం లేదా? ఇక్కడ కృష్ణమనాయుడు అంటే అన్న ఎదుగుదలకు తమ్ముళ్ళు ఒక స్థాయి వరకు సహాయం చేస్తారు. ఎప్పుడైతే ఎవరి కుటుంబాలు వాళ్ళకి ఏర్పడతాయో, ఎవరి పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆరాటపడతారో ఆ సమయానికి అవి కొంచెం దూరం అవుతాయన్నది మీ ఇంట్లో అయినా, మా ఇంట్లో అయినా, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అయినా, ఎవరి ఇంట్లో అయినా కూడా జరిగేది అది. కానీ ఒకప్పుడు వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, అన్నదమ్ములు ఇద్దరు కూడా. అంటే మోహన్ బాబు గారి కుటుంబము ఉమ్మడి కుటుంబం. అవును, సినిమాలన్నీ కూడా మర్చిపోకూడదు. మోహన్ బాబు గారి తండ్రి ఒక టీచర్, ఒక గురువు. ఆయన ఇద్దరిని చాలా పద్ధతిగా పెంచాడు. ఒక మోహన్ బాబు గారే స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఆయన పీజీ కోసమని మెడ్రాస్కి వెళ్ళాడు. అక్కడ ఆయన ఆ సినీ రంగంలో ఆ ప్రొడక్షన్ బాయ్గా అక్కడ ఆయనకు ఆకర్షణ వలంలో పడ్డాడు, సక్సెస్ అయ్యాడు. ఇక్కడ కృష్ణనాయుడు గారు ఏర్పేట మండలం పక్కన విలేజ్ లో చిన్నగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ తండ్రి గారి యొక్క ఇచ్చినటువంటి దాంట్లో ఆయన ఉండిపోయాడు. ఆయన ఎప్పుడూ కూడా మోహన్ బాబు గారికి అంటే ఒక రకంగా ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా ఆ రోజు త్రివిక్రమరావు గారు ఎలా ఉండేవారు ఎంట ఆ విధంగా కాకపోయినప్పుడు కూడా మోహన్ బాబు గారు లక్ష్మీ ప్రొడక్షన్స్ స్థాపించే వరకు ఆయన ఎన్నంటూ ఉన్నాడండి.
ఆ కృష్ణనాయుడు గారు. అవును. కరెక్ట్, వాళ్ళ అన్నదమ్ముల బంధం ఏ విధంగానే ఒక రకంగానే ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ మంచు మనోజ్కి మంచు విష్ణుకి ఇక్కడ డిఫరెన్సెస్ అన్నది చాలా తొందరగా బయటపడ్డాయి. కారణం ఏంటంటే వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు మోహన్ బాబు గారు. వాళ్లకు ఆ లగ్జరీ లైఫ్ లో వాళ్ళు ఎలా సమాజంలో ఉండాలనేది అర్థం కాలేదు. భార్యతో ఎలా ఉండాలో వాళ్ళకి అర్థం కాలేదు, తల్లిదండ్రులతో ఎలా ఉండాలో వాళ్ళకి అర్థం కాలేదు, స్నేహితులతో ఎలా ఉండాలో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి అర్థమైందల్లా ఒకటే, డబ్బు, డబ్బు. యా. విదేశీ పర్యటనలు, విచ్చలవిడితనం. ఇవి ఒక రకంగా మోహన్ బాబు గారు క్రమశిక్షణ క్రమశిక్షణ అంటూ క్రమశిక్షణ లేకుండా తన పిల్లల్ని పెంచేసింది. అవును. మన ఇప్పుడు ఆ ఒకటి గమనించాలి. ఆ ఎందుకంటే ఎవరి విషయము అది పబ్లిక్ గా ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు, కానీ ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతామండి. లేకపోతే మనం మాట్లాడే వాళ్ళం కాదు ఎప్పుడు కూడా. ఎలా ఉన్నా వాళ్ళు, వాళ్ళ కుటుంబం ఎలా ఉన్నా అలా సర్దుకుపోయే వాళ్ళు, మనకు అందులో వేలు పెట్టవలసిన అవసరం మనకు ఉండేది కాదు. కానీ ఈ రోజు ఈ సిచ్యువేషన్ రావటానికి ముఖ్య కారణం మోహన్ బాబు గారు ఆస్తులు పంచాడు, ముగ్గురికి ఆస్తులు పంచాడు. కానీ మనోజ్ గారిని ఆ ఆస్తులు అనుభవించడానికి కానీ అందులో ఆయన అడుగు పెట్టడానికి కానీ ఒప్పుకోవట్లేదండి విష్ణు. విష్ణు ఏం చేశాడు? ఇప్పుడు నిన్న కూడా ఆయన మాట అన్నాడు, మా తండ్రి ఏది చెప్తే అదే చేస్తా, మంచి చెడులతో నాకు సంబంధం లేదంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది సభ్య సమాజం అంగీకరించదే. మీ తండ్రి ఏది చెప్తే, ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాలి, ధృతరాష్ట్రుడు పాండురాజు కుమారులకు రాజ్యం పంచాలని ఉన్నా పంచనీయకుండా అడ్డుపడింది కొడుకే కదా, దుర్యోధనుడు కదా. అంటే నువ్వు దుర్యోధనుడిగా మీ నాన్నను ధృతరాష్ట్రుడిగా మార్చివేసి మీ తమ్ముడికి చట్ట ప్రకారము న్యాయ ప్రకారం అందవలసినటువంటి భాగాన్ని అందనీయకుండా అడ్డుపడుతూ మా నాన్న ఏది చెప్తే చేసేస్తాను అంటూ నువ్వు ప్రెస్ ముందరికి వస్తే ఎలా చూడాలి? సభ్య సమాజం ఏమనుకోవాలి? ఆయన విజ్ఞప్తిగా వదిలిపెట్టేస్తున్నాడు శ్రీకాంత్. డెఫినెట్ గా సార్, ఇది మీరు ఇందాక అన్నట్టు ఏంటంటే మోహన్ బాబు కుటుంబానికి మాయన మచ్చ. బట్ డెఫినెట్ గా వాళ్ళు ఎప్పటికన్నా సరే దాన్ని కరెక్ట్ చేసుకోవాలని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా. ఓకే.